హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు సమ్మర్ కోసం అని చెప్పేసి మంచి డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అదేదో కాదు, బాదం మిల్క్. సో ఇంట్లోనే ఈజీగా బాదం పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాదం పాలను తయారు చేసుకోవచ్చండి. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, మా దగ్గర అయితే ఎండలు మామూలుగా లేవండి. చక్కగా ఎండలు బాగా సమ్మర్లో ఉన్నప్పుడు, మంచి ఎండలుగా ఉన్నప్పుడు చల్ల చల్లగా ఈ డ్రింక్ తాగితే భలే ఉంటుంది కదండి, బాదం పాలు. మా పిల్లలకి కూడా బాదం పాలు అంటే చాలా ఇష్టం అండి. సో నేనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే కాదండి, నేను లాస్ట్ ఇయర్ కూడా నేను బాదం పౌడర్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు చేసేదాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, వెడల్పాటి దలసరి ప్యాన్ ఒకటి తీసుకున్నానండి. దాంట్లో బాదం పప్పులు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోద్ది అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగోదండి అస్సలు. అండ్ ఇంకా ఈ బాదం పప్పులు లోపల వరకు కుక్ అయిన తర్వాత దానిలోనే నేను ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ జీడిపప్పులు వేసుకున్నానండి. ఈ జీడిపప్పులు కూడా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే నేను 5-6 ఇవి యాలక్కాయలు వేసానండి. ఎందుకంటే ఈజీగా అయిపోతాయి, ఆల్రెడీ బాదం పప్పులు కుక్ అయిపోయి ఉన్నాయి కదా, సో అందుకని ఈజీగా అయిపోద్ది. నేనైతే ఇక్కడ 1 కప్పు బాదం పప్పులు తీసుకున్నానండి. సో 1 కప్పుకి 1.5 కప్పులు పంచదార తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే పాలల్లో వేసుకోవచ్చండి స్వీట్ అనేది. ఈ కప్పున్నర చిన్ షుగర్ ఉంది కదా, ఈ షుగర్ని చక్కగా మిక్సీలో వేసుకొని చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా రావాలి. సో ఈజీగా అవుద్దనమాట అప్పుడు పాలల్లో వేస్తే. అండ్ ఇంకా చాలా సాఫ్ట్గా చేశాను కదా, తర్వాత బాదం పప్పులు ఉన్నాయి కదండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం. దానిలోంచి నేను 2 స్పూన్స్ ఆఫ్ బాదం పప్పులు, జీడిపప్పులు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడానికి. చూసారు కదా, ఇక్కడ బాదం పప్పులు వేసుకున్నాను కదా, ఈ బాదం పప్పుల్లోనే 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకున్నానండి. అండ్ ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇంకా కావాలంటే కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు అండి, బట్ కలర్ కంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేస్తే ఇంకా మంచిది. చూస్తున్నారు కదా, ఈ బాదం పప్పును కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పంచదార మిక్సీ చేసాం కదా, రెండింటిని కలిపేస్తే సెట్ అవుద్దండి, పౌడర్ మంచిగా వస్తుంది. అండ్ ఇంకా దీనిలో మీరు కావాలంటే ఈ పాలు కాస్తాం కదండి, పాలల్లో మీరు ఇంకా పాలు చిక్కగా అవ్వాలంటే కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ పాల పొడి కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా చిక్కటి పాలు ఇంట్లో ఉన్న పాలేనండి. సో ఈజీగా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. సో మేము పౌడర్ కూడా ఏం వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పౌడర్ అనేది నేను 8 కంటైనర్లో పెట్టుకున్నాను. ఇదైతే ఈజీగా 3-4 మంత్స్ స్టోర్ అవుద్దండి. ఫ్రిడ్జ్లో అయితే 5 to 6 మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది. ఈ సమ్మర్ అంతా తాగేయచ్చండి ఒక్కసారి చేసి ఉంచుకుంటే. చూస్తున్నారు కదండి, ఇక్కడ పాలని చక్కగా పొంగు వచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 పొంగులు వచ్చే వరకు కాసుకోవాలండి. చక్కగా ఈ పాలనేవి బాగా మరిగించాలి. మరిగించేటప్పుడు ఇలాగే గరిటెతో కదుపుతూ ఉండాలండి, లేదంటే మీగడ కడుతూ ఉంటుంది. సో అందుకనే మధ్య మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. సో ఇంక తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నా దగ్గర కొంచెం కస్టర్డ్ పౌడర్ ఉంది. సో అందుకని నేను 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం అనుకున్నాను. ఇదేమో వెనీలా ఫ్లేవర్ అండి. ఆల్రెడీ మనం పాలు కాసాం కదా, ఆ పాలలో 5 to 6 స్పూన్స్ ఆఫ్ బాదం పౌడర్ వేసుకున్నానండి 1/2 లీటర్ పాలకి. చక్కగా ఈ బాదం పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకోవాలండి, కొంచెం చిక్కబడే వరకు అంతే. అండ్ ఇంకా దానిలోనే నేను 1 స్పూను కస్టర్డ్ పౌడర్ వేసానండి. ఇక్కడ నేను మైనస్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని కంగారులో డైరెక్ట్గా వేసేసాను. సో డైరెక్ట్గా వేయడం కంటే కొంచెం పాలలో కలిపి వేస్తే ఇంకా బాగుండేదనిపించింది. స్టవ్ మీద పాలు దించేంత వరకు మనం గరిటెతో కదుపుతూనే ఉండాలండి, లేదంటే మీగడ కట్టేస్తుంది. సో అందుకని కదుపుతూ ఉండాలి. అండ్ ఇంకా పాలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, మంచి కలర్ కూడా వచ్చింది కదా. అండ్ ఇంకా ఫైనల్గా నేను గ్లాస్లో పోసేసుకొని జీడిపప్పు వేసుకొని బాదం పప్పులు కలిపేసి గార్నిష్ చేసుకున్నానండి. ఇవి వేడివేడిగా కూడా తాగొచ్చు, కానీ చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది. నాకైతే చల్లగా తాగడం ఇష్టం. సో అందుకని నేనైతే చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. చూసారు కదా నేను ఎంత పౌడర్ చేసుకున్నానో. సో ఇంక ఈ పౌడర్ అయిపోయే వరకు మా ఇంట్లో బాదం పాలు రన్ అవుతూనే ఉంటాయి. సో నా దగ్గర ఆల్రెడీ బాటిల్ ఉందని మా పిల్లలు వచ్చే వరకు బాటిల్లో పోసేసి ఇచ్చేసాను, వాళ్ళైతే హ్యాపీగా తాగేశారు.